రామేశ్వరం బ్రిడ్జి ఇది 2023-22ది. కాకపోతే ఇప్పుడు లేదు, రిపేర్ చేస్తున్నారు. రామేశ్వరం వెళ్ళడానికి బ్రిడ్జి ఇప్పుడు లేదు, ట్రైన్ రూట్ లేదు. మండపం దిగి మండపం నుంచి మళ్ళీ బస్సు ఎక్కాలి రామేశ్వరం వెళ్ళాలంటే. కాకపోతే కొంచెం ఈ బ్రిడ్జి ఏంటంటే కొంచెం పోవడం వల్ల రిపేర్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు మాత్రం బ్రిడ్జి ఉంది రామేశ్వరంకి. పూర్తి వీడియో చూడండి. ఎలాగా ఒక బోట్లో ఉంటే, కాకపోతే సముద్రం పొంగదు రామేశ్వరంలో, సముద్రం పొంగదు. మన అన్ని సముద్రాలు పొంగుతాయి కానీ వాటర్ కూడా చాలా క్లీన్గా ఏదో చెరువులాగా ఉంటుంది, నదిలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి బోట్స్ ఉన్నాయి. ఆ బోట్లు అందరూ జీవనాధారం, రామేశ్వరంకి జీవన ఆధారం అంతా బోట్ల వల్లే బతుకుతారు. ఇదంతా రామేశ్వరం. చూడండి అదంతా రామేశ్వరం. అగో అక్కడ ఈత కొడుతున్నారు ఎవరో. అగో మేము వెళ్ళినప్పుడు మాత్రం మాకు మాత్రం అప్పుడు బ్రిడ్జి బాగానే అవైలబుల్లో ఉంది. ఇప్పుడు మాత్రం రిపేర్ చేస్తున్నారు. ఇంకా 1 year పట్టచ్చు మరి. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడే, ఇప్పుడు 2002లో వెళ్ళాం, ఇప్పటికి 2 years అయిపోయింది. కానీ ఇంకా బ్రిడ్జి రిపేర్ అవుతుందంటే బాగా రిపేర్ ఎక్కువైపోయింది అన్నమాట. అగో బస్సులు వెళ్తాయి అన్నమాట. మండపంలో దిగి ఆ బస్సు ప్రయాణం చేయలే పైనుంచి బ్రిడ్జితో. అగో అదే పైన బ్రిడ్జి ఉంది కదండి, ఆ బ్రిడ్జి మీద బస్సు ప్రయాణం చేయాలి. కానీ చాలా బాగుంటుంది, సముద్రం ప్రయాణం బాగుంటుంది. వీలైతే వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. ట్రైన్ మీద వెళ్ళినప్పుడు చూడండి, చాలా బాగుంటుంది. బస్ మీద అయితే పైనుంచి ఉంటుంది, బస్సులో కనిపించేస్తాం మనం. ఇక కిందన అక్కడ జాలర్లు ఈతలు కొడుతున్నారు చూడండి. అవన్నీ బోట్లు ఆపేసినవే. చాలా టైం అంటే వేటకెళ్ళి ఆగిపోయిన ఉంటాయి కదండి, అప్పుడు అలాగా బాగుంటుంది. వాటర్ మాత్రం చాలా బాగుంటుంది, బ్లూ కలర్ వాటర్ ఉంటుంది. ఒక బోట్లు చూసారండి, ఆ బోట్లలో మినిమము వెళ్ళలేదన్నో 10 టన్నులు అలా తెస్తారంట వేటకెళ్తే, చేపల వేటకెళ్తే. కాకపోతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము అన్నీ అక్కడే ఉన్నాయి. చూడండి అప్పుడు బ్రిడ్జి ఇంకో బ్రిడ్జి ఉండేది పాత సిగ్నల్. వాటర్ చూడండి చాలా బ్లూగా ఉంది వాటర్. కింద నా 1 రూపాయి కాయిన్ అయినా కనబడేలాగా ఉంది, అంత బాగుంది వాటర్ అయితే. చూడండి అక్కడ చూసారు ఆ ఫోల్స్ ఉన్నాయి కదా, ఆ ఫోల్స్ దగ్గర కాంక్రీట్ వేసి ఇప్పుడు చేస్తున్నారు. అదో ఇది రైల్వే వాళ్ళు సడన్గా ట్రైన్ ఏమైనా వస్తే ఆ ఎల్లో దాంట్లోకి వెళ్ళిపోతారు, గ్రీన్ దాంట్లోకి వెళ్తారు. చూడండి అలా బ్రిడ్జి ఎంత పెద్ద ఉందో చూడండి. సరే రామేశ్వరం అది రోడ్డు బ్రిడ్జి, బస్సులు వెళ్తాయి అన్నమాట దానిపైనుంచి. బస్సులు అవన్నీ వెళ్తాయి. మేము ఎర్లీ మార్నింగ్ కాబట్టి బస్సులు కూడా ఏం కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ దిగుతున్నాం, 8:30 అవుతుంది. ఇప్పుడు బ్రిడ్జి అయితే లేదు మరి, ఇంకా టైం పడుతుందంట బ్రిడ్జి ఓపెన్ అయిన లోపలికి. ఇది ఎప్పుడో పాత మేము వెళ్ళినప్పుడు. మీకు రామేశ్వరం ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి బ్రిడ్జి రూట్ అయితే, ట్రైన్ రూట్ అయితే తెలియదు, మండపంలో దిగిపోవాల్సి వస్తుంది. చూడండి ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది, బ్రిడ్జి డిస్టెన్స్ అయితే చాలా ఉంది. బోట్లు కూడా చాలా ఉన్నాయి, బోట్లన్నీ ఆపిస్తున్నాయి ఎర్లీ మార్నింగ్. మరి వేటకి వెళ్ళలేనట్టుగా ఉంది. చూడండి అక్కడ బోట్లు. రామేశ్వరంలో కూడా గంగా హారతి ఇస్తారంట, కాకపోతే కాశీ అంత ఉండదు, చిన్నదే ఉంటుంది, పెద్దది కాకుండా. బ్రిడ్జి అయితే 3 kilometers ఉంది రామేశ్వరం బ్రిడ్జి.